క్రితమే ఇష్టపడి సెలెరియో కారు కొన్నాడు. ఆ కారే తనను దహించి వేస్తుందని ఊహించలేదు. రోజు మాదిరిగానే బుధవారం కూడా ఇంటి నుంచి ఆఫీస్కు బయలుదేరాడు. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా డ్యూటీకి వెళ్తున్నాడు. కానీ 5-6 కిలోమీటర్లు కూడా వెళ్ళలేదు. అంతలోనే సజీవ దహనమయ్యాడు. ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉన్న కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నట్టే సజీవ దహనమయ్యాడు. స్థానికంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది. ప్రమాదంలో కారులో నుంచి బయటకు రాలేక సీట్లోనే సజీవ దహనమైన తీరు అందరినీ కలిచివేసింది. ఔటర్ రింగ్ రోడ్ పై సంగారెడ్డి జిల్లా పరిధిలో ఈ సంఘటన జరిగింది. అమీన్పూర్ మండలంలోని సుల్తాన్పూర్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. మేడ్చల్ వైపు నుంచి పటాన్చెరు వెళ్తున్న కారులో షార్ట్ సర్క్యూట్ తో ఇంజన్ లో మంటలొచ్చాయి. ఒక్కసారిగా మంటలు కారును చుట్టేయడంతో డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి బయటకొచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే కారు డోర్లు లాక్ కావడంతో బయటకొచ్చేందుకు వీలు కాలేదు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కారునైతే పక్కగా ఆపేశాడు. కానీ డోర్లు లాక్ అయి బయటకు రాలేకపోవడంతో ఆ సీట్లోనే అలాగే మంటల్లో తగలబడిపోయాడు. కారు పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరగగానే సమీప ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలకు తాళలేక డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కేకలు వేసినా దూరంగా నిల్చుని చూస్తున్న వాళ్లు ఏమీ చేయలేకపోయారు. కారులో మంటల గురించి స్థానికులు పటాన్చెరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన పటాన్చెరు నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ కారులో చెలరేగిన మంటలు పూర్తిగా ఆర్పేసింది. కానీ అప్పటికే చాలా సమయం కావడంతో కారులో ఉన్న వ్యక్తి పూర్తిగా కాలిపోయాడు. మొదట డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి పురుషుడా మహిళ అన్నది కూడా తేల్చలేకపోయారు. మార్నింగ్ 11:40కి ఫైర్ కాల్ వచ్చిందండి. మనకు ఫైర్ స్టేషన్ పటాన్చెరుకు కాల్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఒక వెహికల్ ఓఆర్ఆర్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి చెప్పారు. ఇమీడియట్లీ ఫైర్ స్టేషన్ వెహికల్ పటాన్చెరు నుంచి టర్న్ అవుట్ అయింది. ఇప్పుడు ఎస్ఎఫ్ వారు వచ్చారు. వచ్చి చూసేవరకు ఫైర్ ఆల్మోస్ట్ ఫైర్ రన్నింగ్ లో ఉంది. సో ఇమీడియట్లీ వాటర్ యూజ్ చేసి ఫైర్ ని టోటల్ గా ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఎక్స్టింగ్విషింగ్ ఏంటంటే మొత్తం అయిపోయినాక చెక్ చేసి అందులో ఒక డెడ్ బాడీ ఉంది. ఆ బాడీ రైట్ నో పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. మరోవైపు సంఘటన గురించి తెలియగానే అమీన్పూర్ సిఐ ప్రభాకర్ సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో తగలబడిపోయిన కారును మారుతి సెలెరియో కారుగా గుర్తించారు. కారు నంబర్ TS07 GM4666 ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. కారు యజమాని అడ్రస్ మియాపూర్ గా రికార్డుల్లో నమోదై ఉంది. జనవరి 25వ తేదీన ఆ కారు రిజిస్ట్రేషన్ అయి ఉంది. అంటే ఆ కొత్త కారు రిజిస్ట్రేషన్ అయి 4 రోజులు కూడా కాలేదు. కారు శ్రీదేవి అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉండడంతో కారులో సజీవ దహనం అయింది. మహిళ పురుషుడా తెలియక కాసేపు అందరూ సందిగ్ధంలో పడ్డారు. ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పైన సుల్తాన్పూర్ గ్రామ సమీపంలో ఓఆర్ఆర్ పైన ఒకటి మారుతి సెలెరియో కారు ఫైర్ యాక్సిడెంట్ జరిగి తగలబడుతుంటే చూస్తున్న వాళ్ళు కాల్ చేయడం జరిగింది. దానిపైన మేము స్పాట్కి వచ్చాము. ఫైర్ వాళ్ళని కూడా పిలిచాము. దాని మంటలు చల్లారి చేస్తే ఒక వ్యక్తి అందులో చనిపోయి స్కెల్టన్ అయ్యి చివరకు కారులో సజీవ దహనమైన వ్యక్తిని గంటా వెంకటగిరిగా గుర్తించారు. అతని భార్య శ్రీదేవి పేరిట కారు రిజిస్టర్ చేయించారు. మృతుడు వెంకటగిరి రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేటలోని ల్యాండ్ మార్క్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన విల్లాలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. జూబ్లీహిల్స్ లోని ఓ కార్పొరేట్ కార్యాలయంలో వెంకటగిరి సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. రోజు అదే దారిలో వెంకటగిరి ఆఫీస్కు వెళ్తాడు అని చెబుతున్నారు. సంఘటనా స్థలానికి మృతుడి బంధువులు చేరుకోవడంతో వివరాలు నిర్ధారించారు.
నెల రోజుల క్రితం కొన్న కారు దగ్ధమై కారు యజమాని మృతి చెందడం తీవ్ర చర్చను లేవనెత్తింది. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారే అతని పాలిట మృత్యుపాశంగా మారడం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచింది.